మీరు ఈరోజు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు, కింద స్థాయిలో ఉన్నటువంటి మీ కార్యకర్తల యొక్క అవినీతి దౌర్జన్యాలు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే దీనికి కారణం మీ యొక్క అవినీతి. అది గుర్తుపెట్టుకోండి. ఇంత అవినీతి మీరు చేతుల్లో పెట్టుకొని ఇంత అవినీతి మీరు చేస్తూ ఈరోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి అవినీతి పడడం చెప్పేదానికి ఎట్లా నూరుస్తుంది మీకు? సిగ్గుండాల మాట్లాడేటప్పుడు. వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పి నీ చేతిలో ఒక 4 ఛానల్స్, నీ దగ్గర ఒక 3-4 పేపర్లు ఉన్నాయని చెప్పి నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులంతా పదే పదే మాట్లాడితే అబద్ధం ఏమైనా నిజమైపోతుందా? అసలు ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు? ఎన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు? నువ్వు మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే, నువ్వు అబద్ధాలు చెప్పి లేనిపోని నిందలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే జరిగేటువంటి ఎఫెక్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడికి లక్షల మంది తరలిస్తున్నారంటే కారణం నువ్వు చెప్పే అబద్ధాలను తిప్పికొట్టేదానికోసం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఈరోజు జనం వస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు నిన్న చూసిన పేపర్లో చూస్తే ఈ యొక్క గోదావరి నది నుంచి బనకచెర్లకు లింకప్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్తున్నాం. ఎస్, డెఫినెట్ గా మేమందరం కూడా మద్దతు ఇస్తాం. రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వృధా అయ్యేటువంటి నీళ్లు తీసుకొని వచ్చి ఎక్కడైతే కరువు బారినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి నీళ్లు తెస్తామంటే మేమందరం కూడా సమర్థిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యమంత్రి అయ్యి 2024 నుంచి ఇప్పటికీ 1 సంవత్సరం 15 రోజులు అవుతుంది. 1 సంవత్సరం 15 రోజులు అవుతుంది. ఈ 1 సంవత్సరం 15 రోజుల నుంచి రాయలసీమలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు కనీసం ఒక పిడికెడు మట్టి తీసినటువంటి దఖాలా ఎక్కడైనా కనపడతా ఉందా? మీరు సమాధానం చెప్పండి. నువ్వు రాయలసీమ మీద ప్రేమ చెప్తున్నావు, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావాలి కాబట్టి అక్కడ నుంచి గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నావు. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కు లింకప్ ప్రాజెక్టు దాదాపు 1500 కోట్లు ఖర్చు ఆల్రెడీ పెట్టారు. ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెడితే ఆ పనులు పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. గాలేరు నగరి సుజల స్రవంతి మెయిన్ ప్రాజెక్ట్ కడప దగ్గర నుంచి ఇప్పుడు కమలాపురం దగ్గర నుంచి అవతల తిరుపతి వరకు పోవాలా. ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి నిలబడిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? వాడికి నిధులు ఇచ్చేదానికి నీ దగ్గర డబ్బులు లేవా? 1000 కోట్లు 1500 కోట్లు డబ్బులు ఇస్తే పనులు పూర్తయి కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు ఇరిగేషన్ వసతి కల్పించేటువంటి పరిస్థితి ఉంటే ఇది వదిలిపెట్టి ఏదో 40,000 కోట్ల ప్రాజెక్టులు 50,000 కోట్ల ప్రాజెక్టులు కావాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి మొదలు పెడతా ఉంటే నీ యొక్క ఆశయం ఏంది, నీ ఆలోచన ఏంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ ఆలోచన ఏది? ఆల్రెడీ ఆన్ గోయింగ్ వర్క్స్ ఫండ్స్ ఇస్తే నీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ పెట్టుకుని ఒక 40,000 50,000 పెట్టుకుని ఒక టెండర్ పిలుస్తావు. ఆ టెండర్ పిలిచి ఆ టెండర్ ఇచ్చిన ఎవడికి అప్పచెప్తావు? వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకునేదానికి నీ ప్రయత్నాలు. ఇది అర్థం కాలేదనుకుంటున్నావా? మేము వ్యతిరేకం కాదు. రాయలసీమకు కానీ లేకుంటే ఏ ప్రాంతానికి కానీ నువ్వు ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెస్తామంటే మేము వ్యతిరేకం కానే కాదు. కానీ నేను అడుగుతున్నాను నిన్ను, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయకుండా అసాధారణమైంది నీకు సాధ్యం కాంది 1000 కోట్లే నువ్వు పెట్టకుండా గడిచిన సంవత్సరం నుంచి 10 కోట్లు కూడా ఇక్కడ ఖర్చు పెట్టకుండా 30,000 కోట్లు 40,000 కోట్లతో నేను ప్రాజెక్టు తీసుకొని వచ్చి కంప్లీట్ చేస్తాను, నీళ్ళు ఇస్తానంటే అర్థం ఏందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చెప్పాలి. అసలు నువ్వు బనకచెర్ల గురించి మాట్లాడే ముందు రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు గడిచిన సంవత్సరం నుంచి ఎందుకు ఆగిపోయి ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదు? ఎందుకు ఈ ప్రాజెక్టులు నిలబెట్టున్నావు? సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ వదిలిపెట్టి ప్రతిరోజు ప్రతినిత్యం కమిషన్లు కావాలా, డబ్బులు దోచుకోవాలా, అన్ని రంగాల్లో ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అనేది కాదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దోపిడీ. ఆఖరికి ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి పోస్టింగ్ల దగ్గర కూడా ఈరోజు నేను కూర్చొని ఉంటే ఉద్యోగస్తులు వచ్చి నాకు చెప్తున్నారు అనేక సందర్భాల్లో, అయ్యా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కావాలంటే 25 లక్షలు ఇవ్వాలి, ఒక డిఎస్పీ పోస్టింగ్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఏం చేస్తారు వాళ్ళు? నీకు నీ యొక్క అనుచరులకు 25 లక్షలు 50 లక్షలు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారో ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు నీకు తొత్తులుగా మారి ఒకవైపు నీకు సహకరిస్తూ
నీ మనుషులు దోపిడీ చేసుకునే దానికి ఒకవైపు వాళ్ళ దోపిడీ వాళ్ళు చేసుకుంటారు. అదే కదా ఈరోజు జరిగేది. ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రభుత్వం యొక్క పాత్ర, ఎవరైతే గొంతు లేదో ఆ గొంతు లేని వాని పట్ల సానుభూతితో ఉండి వానికి రక్షణగా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అట్లాంటిది వదిలిపెట్టి అధికార పక్షం వాళ్ళు వాళ్ళ ధనార్జన కోసం, వాళ్ళ పెత్తనం కోసం మీరు చేస్తూ ఉంటే వాళ్ళకందరికీ వంగమాగదులుగా ఈ యొక్క అధికారులంతా తయారు చేసుకోవడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా అవినీతే. నేను అడుగుతున్నా, ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పిలిచినటువంటి టెండర్లంతా, ఏవైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్లన్నింటినీ ఒకసారి సమీక్షించండి. నేను ధైర్యంగా చెప్తున్నా, 20% తక్కువకు నువ్వు పిలిచినటువంటి పనులన్నీ నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాం, నేను చేపిస్తాం. ఇస్తారా? మాకు అప్పచెప్తారా? 20% మీరు పిలిచిన టెండర్లు అంతా కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చేసింది, మీకు కావాల్సినటువంటి మనుషులకు విపరీతమైనటువంటి రేట్లు పెంచి ఈరోజు ఆ కాంట్రాక్టులన్నీ ఇచ్చారు. అవినీతి కోసం టెండర్లు పిలుస్తున్నారు. ఎక్కడన్నా పారదర్శకత ఉందా? ఈ యొక్క టెండర్ల విధానంలో కానీ ప్రభుత్వ పనులు చేసే విధానంలో ఎక్కడన్నా పారదర్శకత ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి. మరి ఈరోజు ఇంత అవినీతితో కూరుకొని టాప్ టు బాటం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కింద ఉన్నటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు దోపిడీనే అజెండాగా, ధనార్జనే అజెండాగా పెట్టుకొని దోపిడీ చేసుకుంటూ ఆ యొక్క అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఇది సమంజసమా? ఒకసారి ఆలోచన చేయండి. హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. ఎవరండి హత్యా రాజకీయాలు చేసేది? అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు ఎవరు మొదలు పెట్టారండి? అనంతపురంలో ఎన్నో హత్యలకు కారకులు ఎవరండి? ఇవన్నీ మీ ప్రభుత్వాల సమయంలో వేసేటువంటి బీజాలు పెద్దగా అవుతున్నాయి. ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇటువంటి పద్ధతులు మంచివి కాదని చెప్పి ఆపాల్సింది పోయి, ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తే ఇంకా భవిష్యత్తులో పెద్ద అవుతాయని పోయి ఆలోచన చేయాల్సింది పోయి ఇంకా దాన్ని పెంచుకుంటూ పోతూనే ఉన్నాం. మీ యొక్క అవినీతికి ఒక చిన్న ఉదాహరణ, ఈడ కృష్ణా జిల్లాలో వరదలు వస్తే కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు కొనేదానికి 30 కోట్ల రూపాయల, కొవ్వొత్తులకు లేకుండా ఉంటే అగ్గిపెట్టెలకు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా బిల్లులకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తావు. జీతాలు పెంచేదానికి డబ్బులు లేవంటావు. ఏ కార్యక్రమం జరిగినా మీ సప్లైర్స్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పినావు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారిని మెప్పించడం కోసం ఈ యొక్క రాష్ట్రం ఖజానాకు 300 కోట్లు ఖర్చు పెట్టి యోగా దినం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఒక చిన్న కార్యక్రమం, దాంట్లో ఏం దాని ముఖ్య ఉద్దేశమో నరేంద్ర మోడీ గారిని పిలుచుకోవాలా, నరేంద్ర మోడీ గారిని మెప్పించాలా. దీన్ని తప్పితే ఏమన్నా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందా? ఈ 300 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల 300 కోట్లు ఖర్చు పెట్టావు దేనికోసం? ఒకసారి ఆలోచన చేయి. ఇటువంటి పనికిరాని పనులన్నీ చేసుకుంటూ మళ్ళా దానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ విపరీతంగా జనం వస్తూ ఉంటారు. మీకు అది అర్థం కాల. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే ఆయన మీటింగ్లకు అనుమతి ఇవ్వకూడదు, ఏదో ఒక కారణం చెప్పి అనుమతి ఇవ్వకూడదు అని చెప్తున్నాం. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ ఒకవేళ Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి కారు ముందర ఒక పైలట్ ఉండాలా, జగన్మోహన్ రెడ్డి కారు చుట్టూ ఒక రో పార్టీ ఉండాలా. అవి ఉంటే ఇది జరిగేదానికి అవకాశం ఉందా? మీరు చెప్పేటువంటి అవకాశం ఉందా? తప్పు ఎవరిది నేను అడుగుతున్నా. ఎక్కడైనా మీ ఆ క్లిప్పింగ్స్ అంతా కూడా 6-7 గంటల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతూ ఉంది. ఆ క్లిప్పింగ్స్ అన్ని తీసుకోండి. మీ పోలీస్ అనేవాడు ఎక్కడైనా కనపడుతున్నాడా? మీది బాధ్యత కదా. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత మీరు బందోబస్తు చేయాలా, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువ వస్తుందని తెలిసినప్పుడు దానికి సరైనటువంటి బందోబస్తు కల్పించాల్సిన అవసరం మీ మీద ఉందా లేదా? బాధ్యత మీది, తప్పిదం మీది. మీరు చేయాల్సినటువంటి ప్రొటెక్షన్ మీరు చేయాలా, మీరు ఇవ్వాల్సినటువంటి పోలీస్ బందోబస్తు అక్కడ పెట్టాలా, నామ మాత్రం కూడా అక్కడ పోలీసులు పెట్టాలా. ఈరోజు కార్యక్రమం జరిగితే బురద మాత్రం చల్లేదానికి రెడీ. అయినా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్లో కూడా పరమార్థాలు. ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరికి ఉద్దేశం? ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తే అందరికీ అర్థమవుతా ఉంది. ఆడ బానెట్ మీద నిలబడుకొని ఎగురుతా ఉండరు, డాన్స్ చేస్తూ ఉండరు, జనం ఎక్కడ చూసినా వచ్చి మీద పడతారు. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది?
జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సందర్భంగా ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఎవరిది బాధ్యత? నీ పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? నీ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, నీ పోలీసుకు పలానా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పిన తర్వాత ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరము, బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఈ పోలీసులకు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి చౌకబార్ రాజకీయాలు మానుకోవాలని చెప్పి హితో చెప్పుకుంటూ